హరికృష్ణ గారు, మామిడి హరికృష్ణ గారు మనందరికి తెలిసిందే. సో అంతకుముందు నాకు పెద్ద పరిచయం లేదు, కానీ బలగం సినిమా దగ్గర నుంచి మా ఇద్దరి మధ్యలో ఒక పరిచయంతో పాటు ఒకసారి రవీంద్ర భారతికి పిలిచి వారు ఏం చేస్తున్నారో చూపించినప్పుడు నిజంగా నేను ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి. అంటే మేమెక్కడో సినిమా ఫీల్డ్లో ఉండి మా దగ్గరకు వచ్చిన వాళ్ళని కథలు కానీ దర్శకులుగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, కానీ మీరు వాళ్ళందరినీ ఇష్టం ఉన్న వాళ్ళని ట్రైనింగ్ నేర్పిస్తున్నారు చూడ, అది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. సో ఎంతోమందికి మీకు టాలెంట్ ఉన్న వాళ్ళని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయాలని ప్రయత్నం చేయడం బాగుంది. ఆ ప్రయత్నంలోనే ఇదొకటి, షరతులు వర్తిస్తాయి. ఒక మంచి కాన్సెప్ట్తో కరీంనగర్ అంటే తెలంగాణ, మేమేదో బలగం చేశాం కానీ ఇంకా డెప్త్ కనిపించాయి డైలాగులు. సో కరీంనగర్లో షూట్ చేసి అందరు మంచి ఆర్టిస్టులను సెలెక్ట్ చేసి సినిమాని కంప్లీట్ చేసుకున్న డైరెక్టర్కి ఆల్ ది బెస్ట్, అండ్ న్యూ ప్రొడ్యూసర్ గారు ఆల్ ది బెస్ట్. షరతులు వర్తిస్తాయి సాంగ్ చూసాము అండ్ టీజర్ చూసాము, ఆ నేటివిటీని బాగా స్క్రీన్ మీదకి తీసుకొచ్చారు. మీ సినిమా కూడా టీజర్ సాంగ్ లాగా బాగుండి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టీమ్. 2.5 years బ్యాక్ నాకు కాంటాక్ట్ చేసి, ఆయనే ఫోన్ చేసి కాంటాక్ట్ చేసి, అన్న ఇట్లా ఒక సినిమా చేయాలని నేను, మీరు అందులో ఒక చిన్న పాత్ర చేసి దొరుకుతాయి అని అన్నాడు. తర్వాత అన్నని ఫాలో అప్ చేసుకుంటూ తీరా చూస్తే ఒక 1.5 year బ్యాక్ షూటింగ్ మొదలుపెట్టినాము. మొత్తం కరీంనగర్లో చేసినాం సినిమా. ఇప్పుడు మీరు టీజర్లో చూసినారు కదా నా పాత్ర, అది చాలా సస్పెన్స్, ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందో. ఆ పాత్రను తీర్చిదిద్దినాడు అన్న, నాకు మంచి అవకాశం ఇచ్చినాడు. చాలా సింపుల్గా ఉంటాడు అన్న. మీరు ఇప్పుడు కూడా చూసినారు, ఎక్కడో మూలకు నిలబడ్డాడు అన్న. అన్న జరలు ఒకసారి సెంటర్కి వస్తే ఒకసారి థ్యాంక్ చెప్పుకుంటాను. లేవు ఇక రాళ్ళు మధ్యలో రా, ఎందుకంటే ఇలాంటి అవకాశంలో నీకు ఒక హగ్ ఇచ్చి నీకు కూడా థ్యాంక్ యూ. సో డెఫినెట్గా ఈ మూవీ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. చాలా మంచి కాన్సెప్ట్, కంప్లీట్ నేటివిటీ, ఎక్కడ ఏమి హైఫై గ్రాఫిక్స్ ఏం లేకుండా చాలా సింపుల్గా బ్యూటిఫుల్ మ్యూజిక్, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది సినిమా. ఎవ్రీ వన్ విల్ కమ్ అవుట్ ఆఫ్ థియేటర్ విత్ ఫీల్ గుడ్ ఫీలింగ్, అరే ఇది ఏదో మన జీవితంలో జరుగుతున్న కథ అని చెప్పేసి అందరు ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ అక్షర్ అన్న, థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్స్ గారు కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి నేను, ఎందుకంటే వాళ్ళు జనరల్గా ఎవరైనా ఒక రూపాయి పెడితే వాళ్ళకు రూపాయి రావాలని చూస్తారు. వీళ్ళు ఒక సినిమా మీద ప్యాషన్ తోటి, డెబ్యూ డైరెక్టర్ అని అంత ఏమీ ఆలోచించకుండా జస్ట్ ఒక బిలీఫ్, ఆ బిలీఫ్ తోటి వచ్చి డబ్బులు పెట్టి సినిమాకు వాళ్ళు ప్రోత్సహించినారు. అండ్ డెఫినెట్గా వాళ్ళు ఏం డిసప్పాయింట్ గారు. అండ్ మీరు ఫస్ట్ పాట కూడా చూసినారు, ఎంత అది ఒక మనసులో దిగిపోయింది, అది ఒక గుణపంలాగా సాంగ్ దిగిపోయింది. ప్రతి పెళ్ళికి ఆ సాంగ్ గ్యారంటీగా ప్లే చేస్తారు. సో దీనికంతా బేస్ మన ప్రొడ్యూసర్స్ గారు, అలాగనే మామిడి హరికృష్ణ గారు కూడా వెనుకోండి, ఆయన ప్రతి విషయంలో సపోర్ట్ మాకు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అన్న, అక్షర్ అన్న, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. షరతులు వర్తిస్తాయి సినిమా, దీనికి మెయిన్ థీమ్ కూడా బుద్ధుడు చెప్పిన థీమే దీనికి పెట్టుకున్నారు అక్షర కుమార్, డైరెక్టర్, స్క్రిప్ట్ రైటర్ అండ్ డైలాగ్ రైటర్. సో దాంట్లో ఏం పెట్టుకున్నారు, కోరికలే మనిషి దుఃఖానికి మూలం. ఈ ప్రపంచంలో ఉండే ప్రపంచం అంతా దుఃఖమయం. 4 సత్యాలని చెప్తాడు బుద్ధుడు. ప్రపంచం అంతా దుఃఖమయం, దుఃఖానికి కారణము కోరికలు. కోరికలు అనంతాలు, కోరికలని కూడా అనంతాలు. 3వది. 4వది కోరికలను జయించవచ్చు. ఆ జయించడానికి మార్గం కూడా చెప్తాడు. ఆయన ఏం చెప్తాడంటే అష్టాంగ మార్గం అని చెప్తాడు. సో దట్ ఈస్ ద బుద్ధిస్ట్ ఫిలాసఫీ. సో ఇక్కడ మనం ప్రస్తుతం సమకాలీన సమాజంలో నివసిస్తున్న జీవనంలో ఆ కోరికలు ఎలా ఉంటాయి, వాటి యొక్క స్థితిని ఒక మధ్యతరగతి పర్స్పెక్టివ్లోంచి తెలంగాణ నేపథ్యంలో చెప్పిన చక్కని సినిమా షరతులు వర్తిస్తాయి. సో అలాంటి షరతులు వర్తిస్తాయి సినిమాలో చాలామంది ఎంటైర్ క్యాస్ట్ క్రూ అందరూ చేశారు. సో వారిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్మాతలు అయితే, రెండవది ఈ స్వప్నాన్ని కన్నా అక్షర కుమార్, డైరెక్టర్ కుమారస్వామి గోదావరి కన్ను నుంచి మొదలెట్టాడు, సినిమాని కలగన్నాడు, అక్షరాన్ని నమ్ముకున్నాడు, వేణు ఉడుగుల దగ్గర అసోసియేట్గా చేశాడు, మిగతా చాలా సినిమాల్లో పనిచేశాడు, అనుభవాన్ని గడించాడు.
సెన్సిబుల్గా ఉంటాడు, సెన్సిటివ్గా సినిమాని ప్రజెంట్ చేద్దాం అనుకున్నాడు. తన జీవితాన్ని, తనను చూసిన జీవితాన్నే మన ముందు ప్రదర్శించాడు. సో అదే ఆ షరతులు వర్తిస్తాయి. ఈ షరతులు వర్తిస్తాయి సినిమాని తొలిసారి కలగని మన ముందు ఆవిష్కరించిన అక్షర కుమార్కి ఒక్కసారి వీ వుడ్ లైక్ టు గివ్ ఏ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఒక్కసారి అంటే ఇది డెబ్యూ సినిమానే. సో అక్షర కుమార్కి శుభాకాంక్షలు. తను డెబ్యూ డైరెక్టర్, డెబ్యూ ప్రొడ్యూసర్, డెబ్యూ డైరెక్టర్. ఈ సినిమాలో నేను చెప్పదలుచుకున్న ఒక 2-3 అంశాలు ఉన్నాయి. ఇప్పుడు టీజర్ లాంచ్లో ఎంత చక్కగా అంటే పాట ఇంతకుముందే శేఖర్ కమల గారు రిలీజ్ చేశారు మొన్ననే. సో వారికి కూడా శుభాకాంక్షలు. ఒక హ్యూమన్ ఎమోషన్స్కి, ఎమోషనల్ డ్రామాకి పట్టాభిషేకం చేసిన చక్కని సినిమా షరతులు వర్తిస్తాయి. సో మేము చూసాం. ఇప్పుడు ఇంతకుముందు దిల్ రాజు గారు వచ్చి వెళ్ళారు. వారు నిజంగా చాలా బిజీయెస్ట్గా ఉన్నారు. సో వచ్చారు. ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే దిల్ రాజు గారు వారి సతీమణితో కలిసి చూసిన, బహుశా నాకు తెలిసి ఒక ప్రివ్యూ చూసిన ఒకే ఒక్క సినిమా ఈ షరతులు వర్తిస్తాయి. మరి ఇంతవరకు అంటే విడిగా చూస్తారు, లేదా ఆయన ఇంకేదో ప్రొఫెషనల్గా ఆయన వృత్తిపరంగా ఆయన ఇంకా వేరు వేరు సినిమాలు చూస్తారు. కానీ భార్యాభర్తలు ఇద్దరు కలిసి సినిమాని ఆశాంతం, ఆద్యంతం, మొదటి నుంచి చివరి వరకు సినిమాని చూసి మధ్య మధ్య నవ్వి, మధ్య మధ్య ఆలోచించి చాలా సంతోషపడి, సంబరపడి ఫీల్ అయిన ఒక మంచి సినిమా షరతులు వర్తిస్తాయి. సో ఇలా ఈ సినిమాని ఇట్లా రూపొందించారు. ఈ టీజర్ లాంచ్కి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మీడియా వాళ్ళకి వెరీ వెరీ థ్యాంక్ యూ, వెరీ వెరీ థ్యాంక్ యూ. మీరే సపోర్టు. నేను చెప్పేది ఒకటే, నా సినిమానే మాట్లాడుతుంది. చిన్న మనుషులు పెద్ద మనుషులు ఉంటారు, కానీ చిన్న సినిమా పెద్ద సినిమా ఉండదు, మంచి సినిమా ఉంటుంది. పక్కా నాది మంచి సినిమా, ఎట్ ది సేమ్ టైం పక్కా ఆడుతుంది, అలా నో డౌట్. తర్వాత నేను కృతజ్ఞత చెప్పాల్సిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ముఖ్యంగా నా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన త్రివిక్రమ్ సార్కి, ఎట్ ది సేమ్ టైం నా ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేసిన శేఖర్ కమల గారికి, ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు టీజర్ రిలీజ్ చేసిన దిల్ రాజు గారికి, ఎట్ ది సేమ్ టైం ఈ టీజర్ ఈవెంట్కి ఎట్ ది సేమ్ టైం వచ్చిన మా వేనన్నకి, మా మామిడారి కృష్ణ అన్నకి. మామిడారి కృష్ణ నాకే కాదు, నాలాంటి చాలామంది కళాకారులకు ఒక ఎనగర్ర, ఆయనకు వెరీ థ్యాంక్ యూ. ఎట్ ది సేమ్ టైం బ్యాక్ నుంచి నాకు సపోర్ట్ ఇస్తున్న మద్రాస్ శ్రీధర్ సార్కి, ఎట్ ది సేమ్ టైం రాజేంద్ర గారికి, ఐకాన్ మ్యూజిక్ వాళ్ళకి కూడా వెరీ థ్యాంక్ యూ. కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ఇది ఒక మంచి సినిమా, అంతకంటే ఎక్కువ మాట్లాడాను. మిగతా చాలామంది నాకు సపోర్ట్ చేశారు. ముఖ్యంగా వీళ్ళిద్దరు పేర్లలో చైతన్య, సూర్యుడు, భూమి తల్లి, వెరీ వెరీ థ్యాంక్ యూ. మిగతా ఆర్టిస్టులు కూడా వెరీ థ్యాంక్ యూ. వచ్చిన మీ అందరికి కూడా వెరీ థ్యాంక్ యూ. థియేటర్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మంజుష గారు, థ్యాంక్ యూ సో మచ్. మార్నింగ్ టు ఎవ్రీబడి. At the outset, I thank Dil Raj Garu giving the opportunity for this today's teaser function, and Dr. Hari Krishna Garu and Venu Garu, today the guest of honors, and my director Akshara Garu, and all my team, and my hero Chaitanya Rao Garu, and heroine Bhumi Shetty Garu, and all the cast and actors, and all the team members who supported making this picture very grand. On behalf of our producers, Samala, Nagarjuna, and Sirish Gunda, and myself, we are very much thankful to each and everyone. Though, of course, we have a plan to do it, but making into plan, ఒకదాన్ని తీసుకురావడానికి సహకరించిన వీరందరూ కూడా ఇది మా హోప్ఫుల్, వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. సో అందరూ హరికృష్ణ గారు చెప్పారు ద పిక్చర్ హౌ ఇట్ ఈస్. సో సింప్లిఫైగా చెప్పాలంటే రిగార్డింగ్ అవర్ హీరో, ద క్యారెక్టర్ ఆఫ్ చిరంజీవి, చాణక్యుడు అండ్ చంద్రగుప్త ఇద్దరిని కలిపి మిక్స్ చేసి ఒక ఎసెన్స్ కింద తీసుకుంటే వాట్ ఎవర్ ద ప్రొడక్ట్ ఈస్ దేర్, దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ హిమ్. How he behave with a fiancée before marriage, and how he manage his family, and how he take the lead to solve the problem in the society. Each and every character is very beautifully narrated and made a very beautiful thing. So once picture ekkada kuda meeku bore kottadandi, definitely we will feel that everyone will get some kind of a good picture we have seen, oka manchi essence to subject to vachindi ana dani meeda vastundi. For all the things who made this picture a grand success, we are very much thankful to you all, and I thank all the media who supporting us and taking to the lead. Thank you very much once again giving this opportunity.
అంటే మేము అంతా ప్రొడ్యూసర్స్ పేరు చెప్పలేదు, వీఆర్ ఫ్యామిలీ, అందుకని అని చెప్పేసి నా ప్రొడ్యూసర్స్ కూడా వెరీ థ్యాంక్ యూ, నాగార్జున సార్కి, శిరీష్ గారికి, కృష్ణకాంత్ గారికి వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. Before I start, I want to thank all the media people for coming here, and Dil Raju sir and Venu sir, thank you so much for supporting new age filmmakers, and Hari Krishna sir. Hari Krishna sir has always been a role model ga, so thank you so much. నేనైతే కన్నడ అమ్మాయి, ఇది నా మొదట తెలుగు సినిమా. సో ఈ తెలుగు సినిమా షరతులు వర్తిస్తాయి చాలా అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్లో వచ్చింది. అంటే అక్షర సార్ కాల్ చేసినప్పుడు నేను ఏదో ప్రాంక్ కాల్ అనుకున్నా, బట్ ఎస్, టుడే ఐఎమ్ హియర్, నేను మాట్లాడుతున్నా మీ ముందు. సో ఐఎమ్ సో మచ్ హ్యాపీ, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఈ యొక్క ఆపర్చునిటీ కోసం అక్షర గారికి. అండ్ షరతులు వర్తిస్తాయి సినిమా తెలుగు అయితే వేరే, కానీ నేటివ్ లాంగ్వేజ్లో మనం మాట్లాడతామంటే అది కొంచెం ఇట్స్ అ బిట్ టాస్క్ ఓన్లీ. సో ఆ కరీంనగర్కి వెళ్ళి అక్కడి నుంచి స్లాంగ్, తర్వాత అక్కడి నుంచి నేటివ్ మొత్తం ఒక ఆ లాంగ్వేజ్ని మాట్లాడిన అవకాశం నాకు దొరికింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఆ అవకాశం కోసం. అండ్ నా కో యాక్టర్ చైతన్య, he has been a very good supportive ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు. సో మొత్తం నా టీమ్కి నేను థ్యాంక్ యూ చెప్తున్నా. సో ఎస్, మీ అందరూ ఇంతవరకు మనకి సపోర్ట్ చేశారు, సో ఇలాగే మనకి సపోర్ట్ చేయండి. సో షరతులు వర్తిస్తాయి తొందరగా రిలీజ్ అవుతుంది, సో మీరందరూ వెళ్ళి థియేటర్లోనే చూడండి అండ్ అందరికీ కూడా చెప్పండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ. ఒక మంచి సినిమా థియేటర్స్ వరకు రావాలనంటే అదొక ప్రాసెస్. ఇప్పుడున్న టైమ్స్, ఇప్పుడున్న కండిషన్స్లో థియేటర్స్ని సినిమాని థియేటర్స్ వరకు తీసుకురావాలనేది ఇట్స్ ఎ బిగ్ టాస్క్, వెరీ ఛాలెంజింగ్ టాస్క్. అలాంటి టైమ్స్లో ఒక మంచి సినిమా థియేటర్స్ దాకా రావాలంటే వి నీడ్ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ. సో మాకు అలాంటి సపోర్ట్ మోషన్ టీజర్ లాంచ్ చేసిన త్రివిక్రమ్ గారి దగ్గర నుంచి, సాంగ్ లాంచ్ చేసిన శేఖర్ కమల గారి దగ్గర నుంచి, ఈరోజు టీజర్ లాంచ్ చేసిన దిల్ రాజు గారి దగ్గర నుంచి, మా వేరణ దగ్గర నుంచి, ఇంతమంది మంచి మనుషుల బ్లెస్సింగ్స్, సపోర్ట్ మాకుంది. సో విత్ దిస్ సపోర్ట్ మా కాన్ఫిడెన్స్, మా మోరల్ ఇంకా స్ట్రాంగ్ అయింది. అండ్ త్వరలోనే ఈ సపోర్ట్ అంతా తీసుకొని థియేటర్స్లోకి వెరీ సూన్ వీఆర్ కమింగ్ ఇన్ టు థియేటర్స్. సో చాలా మంచి సినిమా. అంటే అన్ని సినిమాల గురించి అందరు యాక్టర్స్ మన చెప్తారు, బట్ దిస్ ఈజ్ సంథింగ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. నేను కరీంనగర్లో పుట్టి కరీంనగర్లో పెరిగిన నేను మళ్ళీ కరీంనగర్కి వెళ్ళి ఒక కరీంనగర్ బ్యాక్ డ్రాప్లో ఒక సినిమా చేయడం, ఎవరికైనా వాడి ఊరికి పోయి వాడు సినిమా చేసుకున్నంటే అంతకంటే పెద్ద అచీవ్మెంట్ ఉండదు. సో దిస్ ఈజ్ అన్ అచీవ్మెంట్ ఫర్ మీ. ఇలాంటి ఒక సినిమాని నాకు ఇచ్చిన మా డైరెక్టర్ అక్షర కుమార్ గారు, నేను అక్షరన్న గురించి అంటే హీజ్ లైక్ మై బ్రదర్, బిగ్ బ్రదర్, ఫ్యామిలీ. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా బాండింగ్, అటాచ్మెంట్ వచ్చింది. ఎక్కువ మాట్లాడను, సినిమా మాట్లాడుతుంది అక్షరన్న గురించి, బట్ ఒకటి చెప్పదలుచుకున్నా మా డైరెక్టర్ గురించి. ఈ జానరాకు సంబంధించి దిస్ ఈజ్ ఎ మార్క్, ఓ ట్రేడ్ మార్క్ స్టాంప్ ఆఫ్ అక్షర కుమార్. షరతులు వర్తిస్తాయి అనే సినిమా ఇలాంటి జానర్లో ఈయన మాత్రమే ఎంత అద్భుతంగా తీయగలడనే పేరు మాత్రం తెచ్చుకుంటాడు. ఇప్పుడు మనం రాజమౌళి గారి సినిమాలు తీసినప్పుడు అదొక ట్రేడ్ మార్క్ ఉంటుంది కదా. సో ఈ కైండ్ ఆఫ్ జానర్లో ఐ థింక్ ఇంకా మంచి సినిమాలతో రాబోతున్నారు అక్షరన్న. అంటే సెన్సిటివిటీస్తో పాటు చిన్న కమర్షియల్ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తూ హ్యూమరస్ వేలో సినిమా చెప్పడం ఇట్స్ ఎ వెరీ ఛాలెంజింగ్ టాస్క్. అందులో ఐఎమ్ సో ఇంప్రెస్డ్ విత్ హిజ్ డైరెక్షన్ స్కిల్స్ కానివ్వండి, లేకపోతే ద వే హీ అప్రోచ్ ద హోల్ ఫిలిం రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. టైటిల్ కాన్ నుంచి షరతులు వర్తిస్తాయి, చిరంజీవి, విజయశాంతి, ఇట్లాంటి చిన్న అంశాలు వెరీ ఫ్యాసినేటింగ్ అనిపించినాయి నాకు. అంటే ఆయనకు స్క్రిప్ట్ మీద ఉన్న అవగాహన అంతా చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉండే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ ఏ పార్ట్ ఆఫ్ షరతులు వర్తిస్తాయి.
దిస్ విల్ డెఫినెట్లీ బీ ఏ ల్యాండ్మార్క్ ఫిలిం ఫర్ మీ. తెలంగాణ నుంచి వచ్చిన సినిమాల్లో ఇది ఒక పయనీర్ ఫిలిం అవుతుంది ఈ జాన్రాలో. ఇంకో 10 ఏళ్ల తర్వాత కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటారు. ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చాయి. బలగం వాజ్ వన్ బెస్ట్ ఎగ్జాంపుల్. బలగం తెలంగాణ సినిమాకి దారిని పేవ్ చేస్తే అందులో నెక్స్ట్ ఉండబోయే సినిమా షరతులు వర్తిస్తాయి అవుతుంది. సో ఖచ్చితంగా మిస్ అవ్వకుండా థియేటర్స్లో చూడండి. ఇప్పుడే టీజర్ లాంచ్ చేశాము, త్వరలో మీ సోషల్ మీడియాలో కూడా రాబోతుంది, యాజ్ సూన్ యాజ్ ఇట్ ఈస్ పుట్ ఆన్ సోషల్ మీడియా. సో ఆల్రెడీ సోషల్ మీడియాలో రిలీజ్ అయింది. టీజర్ చూడండి, నచ్చితే ఓ 10 మందికి షేర్ చేయండి. టీజర్లో చెప్పినట్టు దిగువ మధ్య తరగతి, లోవర్ మిడిల్ క్లాస్, మెజారిటీ ఆఫ్ మన పాపులేషన్ మనమంతా ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. సో వీళ్ళందరూ సగర్వంగా చూడదగిన సినిమా షరతులు వర్తిస్తాయి. సో అందరికీ షేర్ చేయండి. ఖచ్చితంగా బలగం ఎట్లా అయితే అందరూ ఫ్యామిలీస్తో వెళ్ళి మళ్ళీ చూసారో, ఇది కూడా అలాంటి ఫ్యామిలీతో పాటు వెళ్ళి ఒక గర్వంగా చూడదగిన సినిమా. ఎట్లాంటి అశ్లీలత కానీ అసభ్యత కానీ ఏది ఉండదు. ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో అక్షరాథతో నా ట్రావెలింగ్ అంటే ఒక 10 years నుంచి అతను నాతో ట్రావెల్ చేస్తున్నాడు. నా మొదటి సినిమాకి, రెండో సినిమాకి కూడా తను వర్క్ చేశాడు. చాలా ఎక్స్ట్రీమ్ టాలెంట్ ఉన్న వ్యక్తి, నిలువెల్ల మనిషితనాన్ని పొదువుకున్నటువంటి మనిషి, చాలా హానెస్ట్ ఫెలో. సో చాలా స్ట్రగుల్ పడి ఈ సినిమాని అతను తెరకెక్కించారు. సో నేను ఈ సినిమా స్క్రిప్ట్ నేను ఒక 2 years బ్యాక్ నేను ఫస్ట్ నేనే చదివాను. నాకు స్క్రిప్ట్ చదివినప్పుడు ఒక మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ కలిగింది. చాలా ఎక్స్ట్రాడినరీ స్ట్రాంగ్ కంటెంట్, చాలా బలమైన థీమ్స్ ఇందులో ఉన్నాయి. ఆ క్యారెక్టర్స్ యొక్క ఆర్క్, అందులో అతను చర్చించినటువంటి విషయాలు కావచ్చు, అది చాలా కమర్షియల్ వేలో నెరేటివ్ అంతా కూడా సెట్ చేశారు. ఇది అక్షరకి గ్రేట్ డెబ్యూట్ ఫిలిం అవుతుందని, అక్షర మంచి డైరెక్టర్గా గుర్తుపెట్టుకోనే అంటే మాట్లాడుకోవడానికి అర్హత ఉన్న దర్శకుడిగా అతను డెఫినెట్లీ భవిష్యత్తులో ఉంటాడని చెప్పి నేను భావిస్తున్నాను. ఇక్కడికి వచ్చిన పెద్దింటి అశోక్ అన్న, అందరూ మేము కలిసి వర్క్ చేస్తున్నాము. సో అందరు ఆర్టిస్టులకి వన్స్ అగైన్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. మీడియాకు కూడా మీరు అందరూ ఇలాంటి సినిమాని మీరు డెఫినెట్లీ ప్రమోట్ చేయాలి. ఎందుకంటే ఇట్స్ ఏ స్మాల్ న్యూ ఏజ్ ఇండిపెండెంట్ ఫిలిం కాబట్టి. సో మీడియాకి స్పెషల్గా నేను అపీల్ చేస్తున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్.